అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డ్స్ మరియు భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం మొదలైన 4 పథకాలను తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. దానికి సంబంధించి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మరి గ్రౌండ్ లెవెల్‌లో, ఫీల్డ్ లెవెల్‌లో సర్వేలు అయితే జరుగుతున్నాయి. తర్వాత 21 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తారు. 24, 25 తేదీల వరకు మొత్తం ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక అధికారులకు, కలెక్టర్లకైతే కీలక ఆదేశాలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రభుత్వ పథకాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ అంటూ మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం సంగారెడ్డి జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ అయితే కలెక్టర్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సమస్యల ఫిర్యాదు కోసం సంగారెడ్డి కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ను అయితే ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి చేపట్టనున్న 4 పథకాల సంబంధించిన సర్వే, ఫిర్యాదులు, అభ్యంతరాలకు సంబంధించి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నది. 08455272233 084552722233 ఈ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సులభంగా సేవలు అందించడం కోసమే ఈ ఏర్పాటు చేసినట్టు. ఇక ఫిర్యాదుదారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్కి ఫోన్ చేసి తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం పొందే అవకాశం ఉందని కలెక్టర్ అయితే వివరించారు. ఇక ఏది ఏమైనా జనవరి 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ జనవరి నెల మొత్తం కూడా ఈ పథకాల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, రైతు భరోసా, రేషన్ కార్డుల కోసం, భూమి లేని పేదలకు 12,000 కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా అధికారులతో, మీ గ్రామ పంచాయతీ అధికారితో టచ్లో ఉండండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు వెయిట్ చేశారు. ఈ వారం రోజులు ఖచ్చితంగా మీరు టచ్లో ఉంటేనే మీకు ఈ పథకాలు వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం టచ్లో ఉండండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. ఇక అన్ని జిల్లాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ప్రతి మండల కేంద్రంలో కూడా ఎంపీడీ ఆఫీస్లో అప్లై చేసుకోవడానికి కానీ, సమస్యల ఫిర్యాదుకి స్పెషల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.